Hi guys, today we are discussing about complex numbers and quadratic equation. What is a complex number? Also complex number ante enti? A complex number is in the form of a plus ib. A complex number a plus ib form lo untadi. For example, 3 plus 2i is a complex number. Three by 4 plus 5 by 6 is a complex number. Root 2 plus root 3i is a complex number. 4i is a complex number. ఇప్పుడు a ప్లస్ ఐబి అని ఉంది. a ప్లస్ ఐబి అంటే మనం దీన్ని జెడ్తో డినోట్ చేసుకుంటాం. If z is equals to a plus ib, then a is called real part of z or z అంటే రియల్. దీన్ని ఏ అనే దాన్ని మనం రియల్ పార్ట్ అంటాం. ఏ ఈక్వల్స్ టు రియల్ పార్ట్. దెన్ b is equals to imaginary part. ఏని రియల్ పార్ట్ అంటాం, బిని ఇమేజినరీ పార్ట్ అంటాం. ఐని మనం ఏమన్నాం? ఐ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్. ఐ ఈజ్ అన్ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఇచ్చాడు, z1 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఐబి, z2 ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ ఐడి. z1 z2 కలిపితే మనకి సాల్వ్ చేయాలి. ఇప్పుడు z1 ఎంత ఉంది? a ప్లస్ ఐబి. ఇక్కడ మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది, అంటే ప్లస్ c ప్లస్ ఐడి. z2 అంటే c ప్లస్ ఐడి అనమాట. ఇప్పుడు మనం రియల్ పార్ట్స్ ఈక్వల్ చేసుకోవాలి, ఇమాజినరీ పార్ట్స్కి ఈక్వల్ చేసుకోవాలి. రియల్ పార్ట్స్ ఏంటి? ఏ ప్లస్ ఇంటూ ప్లస్ సి. ఇది రియల్ పార్ట్. మధ్యలో ఎప్పుడు ప్లస్ఏ రావాలి. ఇప్పుడు దీంట్లో కామన్ ఏముంది? ఐ ఉంది. ఐ బి ప్లస్ డి. చూసారా? ఇది ఏ ప్లస్ ఐ బి వస్తుందా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఫార్మ్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం మైనస్ చూద్దాం. z1 మైనస్ z2. z1 అంటే ఏంటి? ఏ ప్లస్ ఐబి మైనస్ z2 అంటే సి ప్లస్ ఐడి. ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మనం రాసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇంటూ చేద్దాం. ఇక్కడ ఏముంది? ఏ ఉంది ప్లస్ ఐబి ఎలా ఉందో అలా రాసేసుకోండి. మధ్యలో ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐడి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మనకు మామూలుగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రియల్ పార్ట్స్ ఈక్వల్ చేసుకుని ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? ఏ ప్లస్ ఇంటూ మైనస్ సి. ఇది రియల్ పార్ట్. ఇక్కడ ఐ కామన్ తీసుకోవచ్చు. ఐ బి మైనస్ డి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అంటే
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డి. ఇక్కడ కూడా ఏ ప్లస్ ఐబి ఫామ్లో వచ్చింది. ఇదంతా కలిపి ఏ అంటాం, దీన్ని బి అంటాం. ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం ఏంటి, ఏ ప్లస్ ఏ Z1 ప్లస్ Z2, Z1 మైనస్ Z2. ఇప్పుడు Z1 ఇంటూ Z2 నేర్చుకున్నాం. సేమ్ Z1 అంటే ఏంటి, ఏ ప్లస్ ఐబి ఇంటూ Z2 అంటే సి ప్లస్ ఐడి. ఇప్పుడు మనం దీన్ని ఇంటూ చేయాలి. ఇంటూ చేయడం తెలుసు కదా, ఏ రియల్ పార్ట్ని రియల్ పార్ట్కి ఇంటూ చేసి రియల్ పార్ట్ నుంచి మళ్ళీ ఇమాజినరీ పార్ట్కి కూడా ఇంటూ చేయాలి. ఇప్పుడు ఏ ఇంటూ సి, ఏసి మళ్ళీ ఏముంది ప్లస్ ఏ ఇంటూ ఐడి, ఐఏడి ప్లస్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇమాజినరీ పార్ట్కి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఇంటూ చేయాలి. ఐబి ఇంటూ సి, ఐబిసి ప్లస్ ఐబి ఇంటూ ఐడి అంటే ఐ ఉంది అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఇప్పుడు డి ఉంది. ఇప్పుడు మనం ఐ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 అని రాసుకోవచ్చు, సిన్స్ అని రాసుకోవచ్చు. ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1 అంటే ఐ స్క్వేర్ అన్న దగ్గర -1 అని పెట్టుకోవాలి. ఏసీ ప్లస్ ఐఏడి ప్లస్ ఐబిసి ప్లస్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఎంత, -1 బీడి. ఇప్పుడు దీన్ని సింపుల్గా చేద్దాం. ఏసీ ప్లస్ ఐఏడి ప్లస్ ఐబిసి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ బీడి. ఇప్పుడు ఎలాగా, దీన్ని అంటే మనం ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి రాయాలంటే అయిందనుకో దాన్ని ఇమాజినరీ పార్ట్స్ అంటాం. ఐ లేదు కదా, ఈ రెండింటికి చూడండి ఉందా, లేదు, దాన్ని ఏమంటాం, రియల్ పార్ట్స్ అని అంటాం. అంటే ఏసీ ప్లస్ ఇంటూ మైనస్ బీడి ప్లస్ ఐ కామన్ తీద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ కదా, ప్లస్ ఏడి ప్లస్ బీసీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఏ ప్లస్ ఐబి ఫార్ములాలో ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది కూడా ఐ. ఇప్పుడు దాకా మనం Z1 ప్లస్ Z2 చేసాం, Z1 మైనస్ Z2 చేసాం, Z1 ఇంటూ Z2 చేసాం. ఇప్పుడు మనం Z1 బై Z2 చేద్దాం. Z1 అంటే ఏంటి, ఏ ప్లస్ ఐబి బై Z2 సి ప్లస్ ఐడి, సి ప్లస్ ఐడి మనకి అందరు రాసుకోండి. ఏ ప్లస్ ఐబి ప్లస్ బై సి ప్లస్ ఐడి. రేషనలైజేషన్ చేయాలంటే కిందన్న దాంతో మనం ఆపోజిట్ సైడ్ చేసి రేషనలైజేషన్ చేయాలి. అంటే ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ చేయాలి. సి మైనస్ ఐడి బై సి మైనస్ ఐడి. ఇక్కడ ఎలా ఉంది, Z1 ఇంటూ Z2 అని ఉంది. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. చేయండి ఇప్పుడు. ఏ ఇంటూ సి, ఏసి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ నెక్స్ట్ ఏ ఇంటూ ఐబిడి, ఐఏడి ప్లస్ ఇక్కడ ఐబి ఇంటూ సి, ఐబిసి మైనస్ ఐబిడి ఇంటూ ఐబి ఇంటూ ఐడి అంటే ఐ స్క్వేర్ ఇంటూ బిడి. ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 సిన్స్ బై ఇక్కడ చెప్పాను కదా ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఏం రాయాలి మనం, సి స్క్వేర్ మైనస్ ఐడి హోల్ స్క్వేర్. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది అంటే ఐ స్క్వేర్ అంటే మనం మైనస్ సైన్ రాసుకోవచ్చు. ఏసీ మైనస్ ఐఏడి ప్లస్ ఐబిసి మైనస్ ఇంకో మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 బీడి బై సి స్క్వేర్.
ఇక్కడ మైనస్ ఉంది. ఐ స్క్వేర్ అంటే ఐకి స్క్వేర్ అవుద్ది, డీకి స్క్వేర్ అవుద్ది. అంటే ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ -1 డి స్క్వేర్. సి ఏసి ప్లస్ అయిపోయింది, మైనస్ ఇంటూ ప్లస్ బీడి ప్లస్ ఐ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు దాన్ని ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మనం మార్చుకోవచ్చు. ఏసీ ప్లస్ బిడి బై ఇది దీనికి డివైడ్ అవుతుంది, దీనికి డివైడ్ అవుతుంది, అంటే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇది ఏ ప్లస్ ఐ ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ in the form of a plus ib. ఇంకోండి ఇది దీని ఏ, ఇది ఐ, ఇది బి, ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి వస్తుంది. అంటే మనం అది ఎలా చేసినా మనం ఏ ప్లస్ ఐబి ఫామ్లో తెచ్చుకోవాలి. మీకు ఏం చెప్పాను, Z1 + Z2, Z1 - Z2, Z1 × Z2 అండ్ Z1/Z2. ఈ 4 is the important the complex numbers, the chapter of complex number. I square is equals to -1 అని తెలిసింది, I square is -1 తెలుసు. ఇప్పుడు I square I పవర్ 241 ఇచ్చారనుకో, మనకి I square తెలుసు. అంటే I square ఇంటూ 241 అంటే ఈ లోపల 2తో దీన్ని ఇంటూ చేస్తే 241 వస్తుంది. చూడండి కావాలితే 121 ఇంటూ 2, 2 1s 2, 2 2s 4, 2 1s 2. we got it. ఇప్పుడు మనం ఐ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఐ ఉంది, ఇది ఈ 2తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది -i అని రాసుకున్నాం. 2తో డివైడ్ అయిపోయింది అనుకోండి +i అని రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ పవర్ 5 అంటే I స్క్వేర్ ఇంటూ 4.i 2 to 4 వచ్చింది. ఇంకా 2 టేబుల్లో 5 రాదు కాబట్టి ఇంకొక ఐ ఉండిపోయింది. అంటే ఐ బయట వేసుకున్నాం. ఈ 2 దీంతో మల్టిప్లై అవుద్ది, అంటే ప్లస్ వస్తుంది. +1 ఇంటూ ఐ అంటే ఎంత, ఐ అంటే ఐ. ఇది ఫామ్.